ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రికా క్లాసెస్. సో మన భద్రికా క్లాసెస్ నుండి సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. భారతీయ సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని యాప్ లో లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భద్రికా క్లాసెస్ అని ప్లే స్టోర్ పోయి మీరు టైప్ చేస్తే సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి. మనకు ప్రతిరోజు కూడా క్వశ్చన్ సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా ఉచితంగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ లో భాగంగా ఫస్ట్ లెసన్ లో మనం క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే హెర్బర్ట్ స్పెన్సర్ మొదటగా ఉపయోగించిన పదం ఏది అని. హెర్బర్ట్ స్పెన్సర్ మొదటగా ఉపయోగించిన పదము which word was first used by Herbert Spencer అని అడిగింది. రైట్. సో సమాజ శాస్త్రము, నెక్స్ట్ సామాజిక నిర్మితి, ఎథనాలజీ, సోషల్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనకు హెర్బర్ట్ స్పెన్సర్ ఉపయోగించిన పదం ఏది ఈ నాలుగిట్లో? ఫస్ట్ సమాజ శాస్త్రం. సో సమాజ శాస్త్రం అంటే ఏంటి? అసలు సమాజ శాస్త్రం అనేదానికంటే ముందు మనకి ఏం తెలవాలంటే సమాజం అంటే ఏంటో తెలవాలి. ఫస్ట్ అంటే మానవులు కలిసిమెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ సమిష్టిగా జీవిస్తుండే ఒక నిర్దిష్ట సమూహాన్ని సమాజము అంటారు అన్నమాట. ఇంకా ఏమని చెప్పవచ్చు? ఇంకొక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో ఏర్పడినటువంటి ఒక నిర్దిష్ట సమూహాన్ని ఏమని పిలుస్తాము అంటే సమాజము అని పిలుస్తాము. మరి అందుకే ఈ సమాజంను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని, సమాజంను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తాం మనము అంటే సమాజ శాస్త్రము అని పిలుస్తాం. ఓకే, రైట్. మరి ఇక్కడ 19వ శతాబ్దం నుండి ఇక్కడ స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించింది సమాజ శాస్త్రం. మరి సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కోమ్ట్. ఆగస్ట్ కోమ్ట్, రైట్. సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కోమ్ట్. మరి ఇక్కడ ఈ సమాజ శాస్త్రం కనుక చూసినట్లయితే అంటే సోషియాలజీ అనే ఇంగ్లీష్ పదం చూస్తే ఇది 1839లో మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని వాడడం జరిగింది. సోషియాలజీ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ సోషియాలజీ అనే పదం ఏ పదం ఇది? ఇది ఒక ఇంగ్లీష్ పదము. మరి ఈ ఇంగ్లీష్ పదము దేని నుండి ఆవిర్భవించింది? ఏ భాషా పదాల నుండి వచ్చింది అని అంటాడు. అంటే ఈ సోషియాలజీ అనే పదము సోషియస్ అనేటువంటి లాటిన్ పదం నుండి సోషియస్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. ఒకటి. తర్వాత లోగోస్ అనేటువంటి పదం నుండి ఇది గ్రీక్ పదం. ఈ గ్రీక్ పదం నుండి రావడం జరిగింది. రైట్. ఈ రెండు భాషా పదాల కలయికే సోషియాలజీ. రైట్. మరి ఇక్కడ జాన్ స్టూవర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక చూసినట్లయితే జాన్ స్టూవర్ట్ మిల్ అని కూడా పిలుస్తాం. ఈ సోషియాలజీకి బదులుగా ఏ పదం వాడడం జరిగింది అంటే ఎథనాలజీ అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఇది మనకు సమాజ శాస్త్రం గురించి మనం ఫస్ట్ చూస్తాం. మరి సామాజిక నిర్మితి అంటే ఏంటి? సామాజిక నిర్మితి అంటే ఏంటి అంటే అసలు ఈ పదాన్ని వాడింది మొట్టమొదటి ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్. సామాజిక నిర్మితి అనే పదాన్ని వాడింది ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్. రైట్. మరి సామాజిక నిర్మితి అంటే ఏంటిది? మరి ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఇక్కడ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. సామాజిక సంస్థలు కావచ్చు, విభిన్న పాత్రలు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇలాంటి వీటన్నిటి మధ్య లేదా మానవుల మధ్య, వీటన్నిటితో పాటు మానవుల మధ్య పరస్పర సంబంధమును క్రమబద్ధీకరించేటువంటి ఏర్పాటు సమాజంకు ఆధారంగా నిలుస్తాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా కలిపి ఏమని పిలుస్తాము అంటే మనము సామాజిక నిర్మితి అని పిలుస్తూ ఉంటాం. సామాజిక నిర్మితి అంటే ఇది. మరి సామాజిక నిర్మితి అనేది పొరలుగా ఉంటుంది సమాజంలో అని చెప్పవచ్చు. పొరలు అంటే సామాజిక సంస్థలు, కుటుంబం, తర్వాత వివాహం, ఇవన్నీ కూడా ఒక సామాజిక సంస్థకి మనం పరిగణిస్తాం.
అలాంటివన్నీ ఒక పొరలుగా ఉంటాయి. ఇవన్నింటినీ ఈ అంశాలన్నింటినీ కలిపి ఏమని పిలుస్తామంటే సామాజిక నిర్మితి. రైట్, ఈ సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటగా వాడింది హెర్బర్ట్ స్పెన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకు 2, ఆన్సర్ 2 అవుతుంది అన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ మరి ఎథనాలజీ అనేటువంటి పదాన్ని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సోషియాలజీ అనే పదానికి బదులుగా జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేసినట్టే ఎథనాలజీ అనే పదాన్ని వాడడం జరిగింది. రైట్, మరి ఇక నెక్స్ట్ సోషల్ ఫిలాసఫీ అంటున్నాం. సోషల్ ఫిలాసఫీ అంటే ఏంటిది అంటే ఇక్కడ సామాజిక తత్వశాస్త్రము అని కూడా పిలుస్తాం మనం తెలుగులో అయితే. మరి సమాజ శాస్త్రంలో ఒకప్పుడు ఏమని పిలిచేది అంటే సమాజ తత్వశాస్త్రము అని పిలిచేది. తర్వాత చరిత్ర యొక్క తత్వశాస్త్రం అని పిలిచేది. సో ఇట్లా అనేక రకాలుగా పిలవడం జరిగింది అన్నమాట. అంటే 19వ శతాబ్దానికి ముందు ఇట్లా సామాజిక తత్వశాస్త్రం అని పిలవడం జరిగింది. రైట్, కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమైతుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నంబర్ 2 సామాజిక నిర్మితి అనే పదాన్ని వాడడం జరిగింది హెర్బర్ట్ స్పెన్సర్. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, జతపరచుము మ్యాచ్ ద ఫాలోయింగ్. రైట్, సో ఏమన్నాడు, ఒకవైపు భారతదేశ సామాజిక శాస్త్ర పితామహుడు నంబర్ 1, సమాజ శాస్త్ర పితామహుడు, సామాజిక సంబంధాల అధ్యయనం సమాజ శాస్త్రం, సామాజిక నిర్మితిని సోషల్ ఫిలాసఫీగా లాగించిన వారు. రైట్, ఇక నెక్స్ట్ ఇటువైపు జిఎస్ గరియే, ఆగస్ట్ కోమ్, స్మాల్, ఎమైడల్ డార్క్హెమ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో father of Indian sociology, father of sociology. Sociology is the study of social relations. Social constructionism is called philosophy అని చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే భారతదేశ శాస్త్ర పితామహుడు ఇటువైపు చూద్దాం. ఇప్పుడు శాస్త్రవేత్తల గురించి ఒకసారి చూద్దాం. జిఎస్ గరియని ఇతను ఏమని పిలుస్తాము అంటే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీగా పరిగణిస్తాం. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీగా పరిగణించడం జరుగుతుంది జిఎస్ గరియే. మరి ఇక్కడ ఆగస్ట్ కోమ్ట్ సెకండ్ వన్. ఆగస్ట్ కోమ్ట్ కనుక చూసినట్లయితే ఈయన సమాజ శాస్త్ర పితామహుడు. రైట్, ఇక్కడ స్మాల్ ఇక్కడ సమాజ శాస్త్ర పితామహుడు అని మనం ఎవరిని చెప్పుకున్నాం మనం అంటే ఆగస్ట్ కోమ్ట్ అని చెప్పుకోవడం జరిగింది మనం. మరి ఈ ఆగస్ట్ కోమ్ట్ గురించి ఒక్కసారి మనం చూస్తే ఈయన ఒక ఫ్రెంచ్ తత్వవేత్త, సమాజ శాస్త్ర స్థాపకుడు. ఆగస్ట్ కోమ్ట్ సమాజ శాస్త్ర స్థాపకుడు ఎవరు అంటే ఆగస్ట్ కోమ్ట్. రైట్, ఇతను 1798 జనవరి 19 1798లో జనవరి 19న జన్మించడం జరిగింది ఆగస్ట్ కోమ్ట్. రైట్, ఇతని తండ్రి పేరు లూయిస్ కాంటే, తల్లి పేరేమో రొసాలి బోయర్. ఓకే, రైట్. ఇతను ఎప్పుడు మరణించడం జరిగింది అంటే 1857 సెప్టెంబర్ 5న ప్యారిస్ లో మరణించడం జరిగింది అన్నమాట. మరి ఇతను రచించినటువంటి గ్రంథం కనుక చూసినట్లయితే పాజిటివ్ ఫిలాసఫీ ఆగస్ట్ కోమ్ట్ గురించి మనం చెప్పుకున్నది. రైట్, ఇక నెక్స్ట్ మరి స్మాల్ కనుక చూసినట్లయితే ఇతను సామాజిక సంబంధాల అధ్యయనమే ఇక్కడ ఏమని చెప్పిండు అంటే సమాజ శాస్త్రము అని చెప్పడం జరిగింది. సో ఎమైల్ డార్క్హైమ్. సో ఇతనేమన్నాడు అంటే సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీగా చెప్పడం జరిగింది. సోషల్ ఫిజియాలజీ అని చెప్పడం జరిగింది అన్నమాట. ఎమైడల్ డార్క్హైమ్. మరి ఇక్కడ ఇతను ఏం చెప్పిండు అంటే సామాజిక సంస్థల అధ్యయనమే సమాజ శాస్త్రము అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎమైల్ డార్క్హైమ్. సో ఇప్పుడు చెప్పండి మనకు ఆన్సర్ ఇప్పుడు మనం చూద్దాం. రైట్, సో ఇప్పుడు కూడా ఆన్సర్ ఏ ఇచ్చాడు 1A 2B 3C 4D, B
B 1B 2C 3D 4A, C 1B 2C 3A 4D, D 1A 2D 3D 4C. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అంటే చూసినట్లయితే ఫస్ట్ చూద్దాం. మనకి ఇక్కడ భారతదేశ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరన్నా మనం జిఎస్ గరియే, కాబట్టి 1A రైట్, 1A వచ్చాం. నెక్స్ట్ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అనుకున్నాం మనం ఆగస్ట్ కోమ్ట్, కాబట్టి 2B వచ్చేసాం. ఓకే రైట్. ఇక స్మాల్ వచ్చేద్దాం. సామాజిక సంబంధాల అధ్యయన శాస్త్రం ఏమని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎవరన్నారు అంటే స్మాల్ అన్నారు, కాబట్టి 3C. సామాజిక నిర్మితిని సోషల్ ఫిలాసఫీగా భావించిన వారు ఎవరు? ఎంఐ డర్కహైమ్ అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది? 1A 2B 3C 4D. కాబట్టి ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1 రైట్. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్ లో చూద్దాం. థర్డ్ క్వశ్చన్ లో చూసినట్లయితే క్రింది వానిలో సరికానిది ఏది అన్నాడు. సరికానిది అంటే మనం క్వశ్చన్ జాగ్రత్త చూసుకోవాలి. మనము ఈ క్వశ్చన్ చూడకపోతే మన అంటే పూర్తి మనం తెలిసినా గానీ తెలిసిన క్వశ్చన్ అయినా 2 సార్లు చదవాల్సిందే. ఓకే రైట్. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఇక్కడ చూద్దాం, ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. మనకు మానవుడు సంఘజీవి అన్నది అరిస్టాటిల్. బి 18వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రం ఒక స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించింది. సి 1839లో సోషియాలజీ అనే పదం మొదటిసారిగా ఉపయోగించారు. డి సమాజ శాస్త్రం మొదటగా ఐరోపా ఖండం నందు ఆవిర్భవించింది. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ మ్యాన్ ఏ సోషల్ బీయింగ్. బి సైన్స్ the 18th century sociology emerged as an independent discipline. C the term sociology was first used in 1839. D sociology first emerged in Europe. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి ఇచ్చిందో చూద్దాం. మానవుడు సంఘజీవి అన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ అన్నాడు. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ గానే ఉంది. ఇది సరికానిది అన్నాడు కాబట్టి చూద్దాం. సో ఇది కరెక్ట్ గానే ఉన్నది. మరి బి కొస్తే 18వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రం ఒక స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించిందా? లేదు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 19వ శతాబ్దం నుండి. కాబట్టి ఇక్కడ 18వ శతాబ్దం ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ గా లేదు. కాబట్టి 19వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రము ఒక స్వయం ప్రతిపత్తి గల శాస్త్రంగా ఆవిర్భవించింది. ఇది సరిగ్గా లేదు. మరి సి కరెక్ట్ ఉందా? 1839లో సోషియాలజీ అనే పదం మొదటిసారిగా ఉపయోగించింది కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి 1839లో సోషియాలజీ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇది కరెక్టే ఉంది. మరి సమాజ శాస్త్రం మొట్టమొదలు ఐరోపా ఖండం నందే ఆవిర్భవించింది కదా. సో కాబట్టి ఇది ఐరోపా ఖండం నందే సమాజ శాస్త్రం అనేది మొదటిసారిగా ఆవిర్భవించడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకు ఆన్సర్ ఇస్ బి. మూడో క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే బి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చింది, జతపరచుము ఇచ్చింది. జతపరచుము మానవుని యొక్క నగర జీవనం నంబర్ 1. నంబర్ 2 సమాజము రాజ్యం చట్టాల గురించి. నంబర్ 3 మానవుల యొక్క దైనందిన సామాజిక సమస్యలు. నంబర్ 4 మానవ సమాజం ఉమ్మడి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ శాస్త్రవేత్తలు ఇచ్చింది జిఎస్ గరియే, ఆగస్ట్ కోమ్, స్మాల్, ద న్యూ సైన్స్ రైట్. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దే, ఇక్కడ మనకు ఫస్ట్ జిఎస్ గరియే ఏమన్నాడు? జిఎస్ గరియే తర్వాత జి ఆగస్ట్ కోమ్, స్మాల్. సో దీనిలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మనకు రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ప్లేటో రాసింది. తర్వాత ఉటోపియా అనేటువంటి గ్రంథాన్ని రాసిందేమో థామర్ మూర్ రాసింది. రైట్. సో మరి ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఎథిక్స్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాసిందేమో అరిస్టాటిల్. ద న్యూ సైన్స్ రాసిందేమో వికో. సో ఇక్కడ మనకు ఒక్కసారి చూసినట్లయితే మానవుని యొక్క నగర జీవనము,
మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జిఎస్ గరియే అని చెప్పడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే సమాజము రాజ్యం చట్టాల గురించి వివరించింది ఎవరు అంటే ఇక్కడ స్మాల్ అనేటువంటి సైంటిస్ట్ సమాజము రాజ్యం చట్టాల గురించి వివరించడం జరిగింది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ మానవుల యొక్క దైనందిన సామాజిక సమస్యల గురించి వివరించేది సమాజ శాస్త్రం అన్నాడు ఎవరు అంటే ఆగస్ట్ కోమ్ట్. ఓకే, ఇక మానవ సమాజం ఉమ్మడి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అని తెలిపింది ద న్యూ సైన్స్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే 1A, తర్వాత 2 2C, తర్వాత 3B, నెక్స్ట్ 4D. సో కాబట్టి ఎక్కడ ఉంది మనకు 1A లో ఉంది, తర్వాత B లో ఉంది. ఓకే, 2C ఇక్కడ ఎక్కడ ఉన్నది? 2C లో ఉంది, తర్వాత B లో ఉంది. కాబట్టి ఇక్కడ 1A 2C కరెక్టే. నెక్స్ట్ 3B లో ఉంది, 3B. కాబట్టి ఆన్సర్ ఇస్ B. అంటే ఇక్కడ అప్పటి ఆ కాలంలో సామాజిక సమస్యలను వివరించిన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. రైట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రిపబ్లిక్ రాసింది ఎవరు? రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్లేటో రచించడం జరిగింది. ఉటోపియా గ్రంథాన్ని థామర్ మూర్ రచించడం జరిగింది. ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే అరిస్టాటిల్ రాసింది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆడమ్ స్మిత్ ఏమని రాసిండు? వెల్త్ ఆఫ్ ద నేషన్స్. ఆడమ్ స్మిత్ ఏం రాసిందంటే వెల్త్ ఆఫ్ ద నేషన్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాంపినెల్లా సిటీ ఆఫ్ ద సన్ అని చెప్పడం జరిగింది. ఆ గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే అప్పుడు ఆ కాలంలో ఉండేటువంటి సామాజిక సమస్యలను వివరించడం జరిగింది ఒక్కొక్క గ్రంథంలో. రైట్, సో కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ ఇస్ B. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. 5th వన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నది. మరి సరైన వాక్యం ఏంటిది ఇందులో? ఇక్కడ సరైన వాక్యం కనుక చూసినట్లయితే ఏమున్నది ఒకసారి చూద్దాం. మనకు సొసైటీ అనే పదము సోషియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. రైట్, నెక్స్ట్ నంబర్ 2, సొసైటీ అనే పదము సోషియస్ అనే గ్రీక్ పదం నుండి గ్రహించబడింది. సోషియస్ అనగా సామాజిక సహచరత్వం అని అర్థం. సోషియస్ అనగా మానవుల మధ్య సంబంధాలు అని అర్థం. రైట్, సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. The word society is derived from the Latin word socius. Next, number 2, the word society is derived from the Greek word socius. Next, third one, socius means social companionship. Next, fourth one, socius means a relation between human beings అని చెప్పింది. ఓకే, మరి ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము సరైనది. సొసైటీ అనే పదము సోషియస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించలేదా? అసలు సోషియస్ అంటే అర్థం ఏంటిది అంటే కంపానియన్, అసోసియేట్, లేదా సహచరుడు, లేదా అన్న తమ్ముడు, ఇలాంటి అర్థం రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సోషియస్ అనే పదానికి అర్థం. మరి సొసైటీ అనే పదము సోషియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇది సరైనదే. మనం ఇంతకుముందు లోగోస్ అన్న సోషియస్ అనే పదమేమో గ్రీక్ పదము, లాటిన్ పదము. లోగోస్ అనే పదమేమో గ్రీక్ పదము అని చెప్తున్నాం. కాబట్టి సోషియస్ పదానికి అర్థమేమో సహచరుడు లేదా అసోసియేట్. లోగోస్ అనేటువంటి పదానికి అర్థం, గ్రీక్ పదానికి అర్థమేమో శాస్త్రము అని అర్థం. కాబట్టి ఇక్కడ 1 కరెక్ట్ గా ఉంది. సొసైటీ అనే పదము సోషియస్ అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. ఇది గ్రీక్ పదం నుండి ఉద్భవించలే కదా, ఎందుకంటే ఇది గ్రీక్ అనే పదం ఏది? లోగోస్ అనేది గ్రీక్ పదం, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, సోషియస్ అనగా సామాజిక సహచరత్వము.
సోషియస్ అనేది ఏంటంటే సామాజిక సహచరత్వము, కంపానియన్షిప్, అసోసియేట్, సోదరుడు, ఇవన్నీ కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఇది కరెక్టే. సోషియస్ అనగా మానవుల మధ్య సంబంధాలు కాదు కదా, మానవుల మధ్య సంబంధాలు అని అర్థం అన్నాం, కానీ అర్థం ఇచ్చిండు కానీ కాదు. రైట్, ఇప్పుడు ఏ రెండు కరెక్ట్ ఉన్నాయి? సరైన వాక్యాలు ఏమున్నాయి ఇందులో? 1 3, 1 and 3. సో కాబట్టి 1 and 3 ఎందులో ఉంది ఇక్కడ మనకు అంటే ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఇస్ డి. సో 5th క్వశ్చన్ ఆన్సర్ డి. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 6th క్వశ్చన్, క్రింది వానిలో సమాజం యొక్క లక్షణం ఏది అన్నది. క్రింది వానిలో సమాజం యొక్క లక్షణం ఏది? మరి సమాజం యొక్క లక్షణం ఏమున్నది ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ, సమాజం స్తబ్దుగా ఉంటుంది. సమాజం స్తబ్దుగా ఉంటుంది. సమాజం స్తబ్దుగా ఉండదు. సమాజం నందు విభేదీకరణ మరియు స్థరీకరణలు ఉంటాయి. సమాజం నందు స్థరీకరణ మాత్రమే ఉంటుంది. రైట్, సో ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. సమాజం యొక్క లక్షణం ఏది అన్నాడు. లక్షణం ఏది అన్నాడు. సో మన లక్షణం కనుక చూసినట్లయితే సమాజం స్తబ్దుగా ఉంటుందా? సమాజం అనేది స్తబ్దుగా ఉంటుందా? ఉండదు. ఎందుకు సమాజం స్తబ్దుగా ఎందుకు ఉండదు? ఎప్పటి మారుతూనే ఉంటుంది, మోడర్నైజేషన్. కాబట్టి ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది స్తబ్దుగా ఉంటుంది అని ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది లక్షణం కాదు, సమాజం యొక్క లక్షణం కాదు. రైట్, ఇక నెక్స్ట్, సమాజం స్తబ్దుగా ఉండదు, ఎప్పటికీ మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇది సమాజం యొక్క ఒక లక్షణము. నెక్స్ట్, సమాజం నందు విభేదీకరణ మరియు స్థరీకరణ ఉంటుంది. అసలు ఇక్కడ మనకు ఒక పదం కనబడుతుంది, స్థరీకరణ విభేదీకరణ చూస్తున్నాం. వాట్ ఈస్ ద మరి ఇక్కడ స్థరీకరణ అంటే ఏంటి? స్ట్రాటిఫికేషన్ అని పిలుస్తాం. మరి స్థరీకరణ అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? దాని యొక్క నిర్వచనం ఏమి ఇస్తాం మనం అని చూస్తే, సమాజంలో కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో సామాజిక ప్రక్రియలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులను ఏమని పిలుస్తామంటే మనము స్థరీకరణ అని పిలుస్తాం. స్థరీకరణ, స్ట్రాటిఫికేషన్ అని పిలుస్తాం. మళ్ళొక్కసారి నిర్వచనం చూస్తే, సమాజంలో కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో ఏం చేస్తే అవి సామాజిక ప్రక్రియలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులు, విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులను ఏమని పిలుస్తాం మనం? స్థరీకరణ. ఈ పదాన్ని స్థరీకరణ అనే పదాన్ని వాడినటువంటి వ్యక్తి ఎవరు, శాస్త్రవేత్త ఎవరు అంటే రీన్ లెనోయిర్. సో రీన్ లెనోయిర్ ఇది మొట్టమొదటి స్థరీకరణ అని చెప్పడం జరిగింది అన్నమాట. అంటే మరి ఈ పదాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు అని అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాడిందేమో అమర్త్య సేన్. సో కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే, మరి విభేదీకరణ అంటే ఏంటి? విభేదం చెందడం, భేద అభిప్రాయాలుగా ఉండడం, విభేదీకరణ. మనం చూసినట్లయితే మానవ పరిణామ క్రమంలో భాగంగా సమాజంలో అధికారము, హోదా, సంపద, పంపిణీ ఇలాంటి అనేకమైనటువంటి కొన్ని వర్గాల పట్ల వివక్ష అనేది జరుగుతుంది. దాని ఫలితంగానే ఈ వర్గాలు తీవ్రంగా ఏమైనాయి అంటే వెనుకబాటుతనానికి గురైనాయి. సో అట్లా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సమాజం నందు విభేదీకరణ, స్థరీకరణలు ఉంటాయి. రైట్, సో కాబట్టి ఆన్సర్ ఇది కూడా కరెక్ట్ గా ఉంది. ఇది కూడా సమాజం యొక్క లక్షణమే. సమాజం నందు స్థరీకరణ మాత్రమే ఉంటుంది అని 4th వన్. ఒక్క స్థరీకరణే ఉండదు, విభేదీకరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం డిసైడ్ అయితే ఇక్కడ 2, 3 రెండోది మూడోది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ 2, 3 ఎందులో ఉంది? ఆన్సర్ ఇస్ బి. 6th వన్ ఆన్సర్ ఇస్ బి. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో 7th క్వశ్చన్, సమాజం మనుషుల పట్ల నిర్వహించే ప్రకార్యాలలో కానిది. ప్రకార్యాలు మీన్స్ ఫంక్షన్స్, విధులు అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ మనకు సమాజము మనుషుల పట్ల నిర్వహించే ప్రకార్యాలలో కానిది. నంబర్ 1 ఈజ్ భౌతిక అవసరాలను
తీరుస్తుంది, భౌతిక అవసరాలను తీరుస్తుంది, అభ్యసన అనుభవాలను కలిగిస్తుంది, సంస్కృతి నాగరికత భాషలను అందిస్తుంది, వ్యక్తుల యొక్క అన్ని అవసరాలు సమాజం నందు నెరవేరవు, వృత్తి ఆర్థిక భద్రత భౌతిక భద్రత రక్షణను అందిస్తుంది. సో మన క్వశ్చన్ ఏమంటే ఇట్ ఈస్ నాట్ అమాంగ్ ద యాక్షన్ ఆఫ్ సొసైటీ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. Number A, fulfills physical needs and provides learning experiences. B, culture, civilization and provides languages. C, all the needs of individuals are not fulfilled in society. Next, D, occupation, financial security and provides protections and different. So ఇక్కడ మనకు మరి ప్రకార్యాలు అంటే ఏమనుకున్నాం మనము, విధులు అనుకున్నాం. మరి ఆ విధులు ఏంటి, నెరవేరయా మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ సమాజం మనుషుల పట్ల నిర్వహించే ప్రకార్యాలలో కానిది అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కానిది భౌతిక అవసరాలు తీరుతాయి సమాజంలో, అభ్యసన అనుభవాలను కూడా కలిగిస్తుంది. మనము కొత్తగా నేర్చుకుంటాం, సమాజంలో ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇది కరెక్టే, భౌతిక అవసరాలు తీరుస్తుంది సమాజము, అభ్యసన అనుభవాలను కూడా కలిగిస్తుంది సమాజం. సో కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్, సంస్కృతి నాగరికత భాషను అందిస్తుంది. మరి సంస్కృతి నాగరికత భాషను అందించేది ఏంటిది, మనకు ఒక కల్చరైజేషన్, మన కల్చర్ అందించేది సమాజమే. తర్వాత నాగరికత అందించేది సమాజమే. మనకు మొదటి నాగరికత ఉండే ఇప్పుడు ఉంది, మన నాగరికత మన సంస్కృతి మొదటి ఉండే ఇప్పుడు ఉండే, అంటే మనకు కొత్త సంస్కృతిని కొత్త నాగరికతను అందించేది సమాజమే. భాషను అందిస్తుంది, భాషను కూడా సమాజమే అందిస్తుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. వ్యక్తుల యొక్క అన్ని అవసరాలు సమాజం నందు నెరవేరవు అన్నాడు. ఇక్కడ నెరవేరు, అన్ని అవసరాలు నెరవేరుతాయి. మన యొక్క అన్ని అవసరాలు కూడా దేని యందు నెరవేరుతాయి, సమాజం నందే నెరవేరుతాయి. సో కాబట్టి ఇది కరెక్ట్ గా లేదు. ఇక్కడ ప్రకార్యాలలో కానిది అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ గా లేదు, కానిది అన్నట్టుగానే ఉంది. వృత్తి ఆర్థిక భద్రత భౌతిక భద్రత రక్షణ ఇవన్నీ కూడా, ఆక్యుపేషన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకు సమాజంలోనే మనకి ఏమవుతాయి అంటే నెరవేరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రక్షణ కూడా సమాజం అందిస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ప్రకార్యాలలో కానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్ సి. సెవెంత్ ఆన్సర్ ఇస్ సి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ 8th వన్, సమాజం వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటే ఆ సమాజము జమీన్ షాఫ్టా, జెషల్ షాఫ్టా, జానపద సమూహమా, పట్టణ సమాజమా? మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ జమీన్ షాఫ్ట్, జెషల్ షాఫ్ట్ అనేటువంటి విషయం మనకు కొత్త కనబడుతున్నది. ఇక్కడ సమాజం వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటే ఆ సమాజం ఏ సమాజం అని పిలుస్తారు అని అడుగుతాడు మనల్ని. సో if there are more interpersonal relationship in a society, then that society is Jamin Shop, Jeshel Shop, folk society, urban society. Okay. మరి ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం అసలు జమీన్ షాఫ్ట్ అంటే ఏంటిది, జెషల్ షాఫ్ట్ అంటే ఏంటిది. ఇక్కడ ఈ జమీన్ షాఫ్ట్, జెషల్ షాఫ్ట్ అని ఈ రెండింటిని కూడా వర్గీకరించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఫెర్డినాండ్ టోనిన్. సో ఫెర్డినాండ్ టోనిన్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఏం చేసిండు, సమాజాలను ఆ మనుషుల మధ్య సంబంధాల ఆధారంగా రెండు వర్గాలు వర్గీకరించింది. ఏంటిది, జమీన్ షాఫ్ట్ గా, జెషల్ షాఫ్ట్ గా వర్గీకరించిండు ఫెర్డినాండ్ టోనిన్. దేని ఆధారంగా అనొచ్చు, మనుషుల మధ్య ఉండే సంబంధాల ఆధారంగా రెండుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు జమీన్ షాఫ్ట్ అంటే ఏంటి, జెషల్ షాఫ్ట్ అంటే ఏంటి? జమీన్ షాఫ్ట్ అంటే సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉంటే, ఎక్కువగా ఉంటే, సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తుండు,
జెమెన్షాఫ్ట్ అని పిలవడం జరిగింది. దీని క్వైట్ ఆపోజిట్, సంబంధ బాంధవ్యాలు అధికంగా లేకుంటే లేదా దృఢంగా లేకపోతే దాన్ని ఏమన్నారు అంటే జెషెల్షాఫ్ట్ అని పిలవడం జరిగింది. అంటే ఏ సమాజం నందైతే వ్యక్తుల మధ్య సంబంధాలు దృఢంగా ఉండవో ఆ సమాజంను జెషెల్షాఫ్ట్ అని పిలిచింది. జెషెల్షాఫ్ట్ అంటే అర్థం ఏంటిది అంటే అసోసియేషన్. మరి జెమెన్షాఫ్ట్ అంటే అర్థం ఏంటిది అంటే సముదాయము, కమ్యూనిటీ. కమ్యూనిటీకి అసోసియేషన్ చాలా తేడా ఉంటుంది. ఇక్కడ జెమెన్షాఫ్ట్ అంటే కమ్యూనిటీ అని అర్థం, కమ్యూనిటీ. మరి జెషెల్షాఫ్ట్ అంటే అసోసియేషన్ అని అర్థం. రైట్? ఇప్పుడు చెప్పండి, సమాజం వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటే ఆ సమాజం ఏంటిది? ఎక్కువగా ఉంటే అన్నాడు. ఎక్కువగా ఉంటే ఏమనిపిస్తాం మనం? ఎక్కువనా అధికంగా ఒకటే కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ, జెమెన్షాఫ్ట్ అని పిలవడం జరిగింది అన్నమాట. రైట్? మరి ఇక్కడ మనకు ఇంకొక రెండు పదాలు కూడా కనబడుతుంది, జానపద సమాజము, పట్టణ సమాజం. జానపద సమాజము, పట్టణ సమాజం అంటే ఏంటి అంటే రెడ్ ఫీల్డ్ ప్రకారం కనుక చూసినట్లయితే సమాజాలు రెండు రకాలు చెప్పిండు. రెడ్ ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పిండు అంటే, ఇతను రెడ్ ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పిండు అంటే సమాజాలు రెండు రకాలుగా విభజించాడు. ఏంటిది? ఒకటి జానపద సమాజం. జానపద సమాజం అంటే ఫోక్ సొసైటీస్, అంటే ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే కథలు గాని, ఆచారాలు గాని, నమ్మకాలు గాని, వీటన్నిటిని కలిపి ఏమని పిలుస్తామంటే జానపదము అని పిలుస్తాం అన్నమాట. సో ఇది జానపదం. తర్వాత అర్బన్ సొసైటీ, పట్టణ సముదాయం అంటున్నాం. మరి పట్టణ సముదాయం రెండోది ఏం చెప్పిండు అంటే పట్టణ సముదాయం. ఒకటేమో జానపద సముదాయం చెప్పిండు, జానపద సముదాయం. రెండోది చెప్పిండు అర్బన్ సొసైటీ, పట్టణ సముదాయం చెప్పిండు. మరి పట్టణ సమాజం అంటే ఏంటి? సో పట్టణ సమాజం అంటే ఏంటి అంటే మనం చూసినట్లయితే దట్టమైన జనాభాతో కానీ, ఆ దట్టమైన జనాభా కావచ్చు, మెరుగైన సదుపాయాలతో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే మనం పట్టణ సమాజం, అర్బన్ సొసైటీ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. రైట్? ఇంకా మనకు ఆధునిక పారిశ్రామిక నాగరికత విలక్షణమైనంగా కానీ లేదా సాంస్కృతిక సాంప్రదాయాల్లో భిన్నమైన లౌకిక విలువలను ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే పట్టణ సముదాయం అని కూడా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ రెండు, ఈ జానపద సముదాయం, పట్టణ సముదాయం అని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రెడ్ ఫీల్డ్. మళ్ళీ ఒకసారి అర్బన్ సొసైటీ అంటే ఏమన్నా దట్టమైన జనాభా ఉండాలి, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి, ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం? పట్టణ సమాజం. అట్లా చెప్పొచ్చు. రెండోది ఏమని చెప్పుకున్నాం? ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, ఆధునిక పారిశ్రామిక నాగరికత విలక్షణమైన సాంస్కృతిక సాంప్రదాయాలతో భిన్నమైన లౌకిక విలువలను వీటన్నిటి ఏకీకృతంగా వ్యక్తీకరించబడినటువంటి విషయాన్ని ఏమని పిలుస్తామంటే మనము సమాజం అని పిలుస్తాం. ఆ సమాజాన్ని ఏమని పిలుస్తామంటే పట్టణ సమాజం అని పిలుస్తాం. రైట్? సో ఇది మనకు 8th వన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే సమాజంను గూర్చి కార్ల్ మార్క్స్ అభిప్రాయం ఏంటి అన్నాడు. సమాజం గూర్చి కార్ల్ మార్క్స్ అభిప్రాయం ఏ హింసాత్మక సమాజం నుండి అనాగరిక సమాజం, ఆ తరువాత నాగరిక సమాజం ఏర్పాటు అన్నాడు. బి సమాజంలో ఎవరికి సొంత ఆస్తి లేదు, ఉమ్మడిగా వేటాడి ఆహారం సంపాదించి పంచుకుంటారు. సి వేటాడే సమాజం మరియు పశుపోషక సమాజం. డి వ్యవసాయ సమాజం మరియు ఆధునిక సమాజం. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. కార్ల్ మార్క్స్ వ్యూ ఆఫ్ సొసైటీ. ఏ ఫ్రమ్ ఏ violent society, a barbaric society followed by a civilized society. B no one in the society has his own property, they hunt and get food together. C a hunter gatherer society and a pastoral society. D agrarian society and modern society. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే సమాజం గురించి కార్ల్ మార్క్స్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇందులో కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ఏంటి అన్నాడు అన్నమాట. సో కార్ల్ మార్క్స్ అభిప్రాయం ఏంటో ఒకసారి మనం చూద్దాం.
ఇక్కడ హింసాత్మక సమాజం నుండి అనాగరిక సమాజము, ఆ తర్వాత నాగరిక సమాజం ఏర్పడింది. ఈ మాట ఎవరన్నారు అంటే కార్ల్ మార్క్స్ అనలే. మరి ఎవరన్నారు? మోర్గాన్ అనేటువంటి సైంటిస్ట్ ఇతను ఏమని చెప్పిండంటే ఫస్ట్ హింసాత్మక సమాజం ఉండే, ఆ హింసాత్మక సమాజం నుండి నాగరిక సమాజము, అనాగరిక సమాజం ఏర్పడింది. ఆ తరువాతనే నాగరిక సమాజం ఏర్పడింది. అంటే మనకు దీనిలో ఏం తెలుస్తున్నది మనకు అంటే పరిణామ క్రమం తెలుస్తున్నది. పరిణామము, నాట్ పరిమాణము, సైజ్. పరిమాణం అంటే సైజ్, పరిణామం అంటే ఎవల్యూషన్, మార్పు. కాబట్టి ఇక్కడ మార్పు చెందింది సమాజం. మనం ఇంతకు చెప్పుకున్నాం అది స్తబ్దుగా ఉండదు, ఎప్పటికి మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ హింసాత్మక సమాజం ఉండే, తర్వాత అనాగరికం వచ్చింది, ఇప్పుడు నాగరికం వచ్చింది. కాబట్టి ఇది మోర్గాన్ అనడం జరిగింది. కాబట్టి ఇక్కడ కార్ల్ మార్క్స్ ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. రైట్. బి చూద్దాం. సమాజంలో ఎవరికి సొంత ఆస్తి లేదు, ఉమ్మడిగా వేటాడి ఆహారం సంపాదించి పంచుకుంటారు. ఓకే, ఇక్కడ కార్ల్ మార్క్స్ అన్నటువంటి విషయం ఇదే. కమ్యూనిజం ఏమంటాడు? కమ్యూనిజం సమాజంలో ఎవరికి అనేది సొంత ఆస్తి ఉండదు, వాళ్ళందరూ కూడా వేటాడతారు, ఆహారం సంపాదించుకుంటారు, అందరూ కూడా సమానంగా పంచుకుంటారు. సో ఇది కార్ల్ మార్క్స్ అన్నటువంటి మొదట సమాజము. ఇది ఆదిమ కమ్యూనిజం లక్షణం. ఇదేమో ఆదిమ కమ్యూనిజం లక్షణం. రైట్. ఇదేమో పరిణామ క్రమానికి చెందింది. పరిణామం. ఓకే. ఇక నెక్స్ట్ వేటాడే సమాజము, పశుపోషక సమాజం గురించి చెప్పింది ఎవరు అంటే ఇది గిడ్డింగ్ చెప్పింది. గిడ్డింగ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. వేటాడే సమాజం, పశుపోషక సమాజం, తర్వాత హార్టికల్చర్ సమాజం, వ్యవసాయ సమాజం, అగ్రేరియన్, సాంప్రదాయ సమాజం, ఆధునిక సమాజం, తర్వాత ఆధునిక అనంత సమాజం. ఇవన్నీ కూడా చెప్పింది గిడ్డింగ్. అంటే సమాజం కొన్ని విధాలుగా సమాజం వర్గీకరించింది ఆయన. అలా వర్గీకరించి ఇన్ని రకాలుగా చెప్పింది. వేటాడే, పశుపోషక, హార్టికల్చర్, అగ్రేరియన్, తర్వాత ట్రెడిషనల్, మోడర్న్, పోస్ట్ మోడర్న్, ఇవన్నీ కూడా మనకు చెప్పింది ఎవరు అంటే గిడ్డింగ్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇక్కడ? సి కావాలి. వ్యవసాయ సమాజం, ఆధునిక సమాజం అని కూడా ఈయనే చెప్పింది, గిడ్డింగ్ చెప్పింది. కాబట్టి ఇక్కడ సిడి కాదు, ఇది పరిణామ క్రమము మోర్గాన్ చెప్పిండు. ఇక్కడ ఆదిమ కమ్యూనిజం గురించి చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్. కాబట్టి ఆన్సర్ ఇస్ బి. 9th క్వశ్చన్ కు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? బి అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మనం 10వ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఇక 10వ క్వశ్చన్ కి వెళ్ళిపోతే చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, జతపరచుము అన్నాడు. సో ఇక్కడ సామాజిక సంబంధాల అల్లిక, చేతనత్వము, మేము మనం, కామన్ పర్సనాలిటీ, మగైవర్, కులే, గిడ్డింగ్, థామస్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. The fabric of social relations, the consciousness, we are us, common personality, MacGyver, Cooley, Gidding, Thomas. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక్కొక్క సైంటిస్ట్ చూస్తే MacGyver ఏమన్నాడు అంటే, MacGyver ఇది ఒక గ్రంథం రాసింది. ఏం రాసిండు? సొసైటీ అనే గ్రంథం రాసింది. సొసైటీ అనే గ్రంథాన్ని రాసింది MacGyver. అంటే ఈ గ్రంథంలో సమాజ లక్షణాలను తెలిపేటువంటి సమాజ లక్షణాలను తెలపడం జరిగింది. సామాజిక సంబంధాల అల్లికని ఏమన్నాడు అంటే సమాజం. సామాజిక సంబంధాల అల్లిక సమాజం అని చెప్పిండు MacGyver. ఓకే. ఇక కులే కనుక చూస్తున్నట్లయితే కులే వీఆర్ అస్, మేము మనం, వి ఫీలింగ్ ఉంటుంది మనకు. మేము మనము అనేటువంటి ఆ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే కులే. కాబట్టి ఇక్కడ కులే 3కి వస్తుంది, 3బికి వస్తుంది. మరి ఇక గిడ్డింగ్ చూసినట్లయితే గిడ్డింగ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పిండంటే
సామాజిక సంబంధంని చేతనత్వం అన్నాడు. సామాజిక సంబంధంని చేతనత్వం. సో చేతనత్వం గురించి తెలిపింది గిడ్డి. ఇక నెక్స్ట్ థామస్ కు వచ్చినట్లయితే థామస్ ఏమన్నాడు? సామాజిక సంబంధాన్ని కామన్ పర్సనాలిటీ అన్నాడు. కామన్ పర్సనాలిటీ అన్నది ఎవరు అంటే థామస్. సో మరి ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే వీళ్ళు మకైవర్, కులే, గిడ్డింగ్, థామస్ వీళ్ళతో పాటు మనకు ఇంకా చాలా మంది మనం చెప్తా ఉంటాం. రాబర్ట్ రెడ్ఫీల్డ్ జానపద సమాజం అనే భావం తెలిపి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఫెర్డినాండ్ టోనిన్ ఆయన జర్మనీ చెందిన శాస్త్రవేత్త. ఆయన కూడా ఉన్నాడు అంటే మనుషుల మధ్య సంబంధాల ఆధారంగా సమాజాలను రెండు రకాలుగా వర్గీకరించడం చెప్పుకున్నాం. జెమిన్ షాఫ్ట్, జెషల్ షాఫ్ట్. ఆ జెమిన్ షాఫ్ట్ అనేదేమో అది బంధాలు అధికంగా ఉంటే, జెషల్ షాఫ్ట్ అనేమో అంటేనేమో సంబంధాలు ఆ బంధాలు దృఢంగా లేకపోతే జెషల్ షాఫ్ట్ అని చెప్పడం జరిగింది. సరే మరి ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ ఏమైతుంది అంటే 1A 2B 3C. ఇక్కడ ఏకు 1కి ఏ వచ్చింది, రైట్. 2కి ఏమొచ్చింది సి వచ్చింది, 2C. తర్వాత 3కి ఏమొచ్చింది బి, 3B. నెక్స్ట్ 4 కామన్ పర్సన్ 4D, రైట్. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూద్దాం 1A 2B 3C 4D ఏ కాదు. నెక్స్ట్ 1A 2C 3B 4D ఆన్సర్ ఇస్ బి. 10th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ బి, రైట్. సో ఇది మనకు ఈ రోజు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ప్రతి రోజు మీకు సమాజ శాస్త్రం నందు పూర్తి టాపిక్ వైజ్ మీకు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.